పాట విని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కరిగిపోయారు. వారి ప్రేమానురాగాలకు చెలించిపోయారు. భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ఉత్తరాఖండ్లో పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ముర్ము డెహ్రాడూన్లో 67వ పుట్టినరోజు జరుపుకున్నారు. అంధ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజేబిలిటీలకు వెళ్లిన రాష్ట్రపతికి అక్కడ చిన్నారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్లో 1958 జూన్ 20వ తేదీన జన్మించారు. దేశానికి 15వ రాష్ట్రపతిగా 2022 జూలై 25న బాధ్యతలు చేపట్టారు. ఉత్తరాఖండ్లో పర్యటించిన సందర్భంగా అంధ విద్యార్థులను కలిశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అంధులైన చిన్నారులు రాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పాట ఆలపించారు. బార్ బార్ దిన్ యే ఆయే, బార్ బార్ దిల్ యే గాయే, తూ జియో హజోరామ్ సాల్, ఏ మేరీ హై ఆర్జు అంటూ హిందీ భాషలో ఆలపించిన పాట విని ఆమె కన్నిటిని ఆపుకోలేకపోయారు. అంధ విద్యార్థులు హిందీలో ఆలపించిన పాటను దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, అలాగే విదేశాల్లోని వారంతా తమ తమ భాషల్లోకి అనువదించి అర్థం చేసుకుని స్పందిస్తున్నారు. ఈ రోజులు మళ్లీ మళ్లీ రావాలి, నా హృదయం మళ్లీ మళ్లీ పాడాలి, మీరు 1000 ఏళ్లు జీవించాలి, ఇదే నా కోరిక, హ్యాపీ బర్త్డే టు యూ అనే అర్థంగా సాగిన ఈ పాటను అంధ విద్యార్థులు చాలా అందంగా, హృదయంగా పాడారు. హృదయాన్ని కదిలించేలా చిన్నారులు ఆలపించిన పాటతో నేనెంతో ఉద్వేగానికి లోనయ్యాను. వారి పాట వింటే పట్టరాని సంతోషంతో ఉప్పొంగిపోయా. నా కళ్ల వెంట నీళ్లు ఆగకుండా వచ్చేస్తూనే ఉన్నాయి. మనసంతా సంతోషంతో నిండిపోయిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తదితర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ద్రౌపది ముర్ము జీవిత ప్రయాణం, నాయకత్వ లక్షణాలు దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రశంసించారు.